దేవుని గ్రంథంలో నుండి సమూయేలు రెండవ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుతాం. 5వ అధ్యాయం 9వ వచనం. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురమని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారం కట్టించెను. 11వ వచనం లేకపోతే 12వ వచనం. ఇశ్రాయేలు వారి మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచిననియు ఇశ్రాయేలీయులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. 13వ వచనం. ఆ మాటే కొంచెం మనసులో పడినివ్వండి. దావీదు హెబ్రోనులో నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి అనే మాట ఒకటి పట్టుకోండి. తర్వాత చదవటానికి అంత బాగుండవు అవి, అంటే ఓకే, అది పాత నిబంధన కాలం చూస్తున్నట్టున్నాడు. యెరూషలేములో ఉండి అనేకమైన అని దాన్ని కొనసాగించాడు. ఓకే, రైట్, అంతవరకు చదువుదాం. ఇప్పుడు ప్రభు ఈ లేఖన భాగాలు మనందరి వెనుకడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. మీరు నా కొరకు ప్రార్థన చేయండి ప్రభు మాట్లాడేటట్టు. సో మెనీ ప్రెజర్స్, వీటన్నిటి మధ్య దేవుని ఆత్మ స్వేచ్ఛగా స్వాతంత్రంగా తన దాసుల ద్వారా మాట్లాడేటట్టు మీ ప్రార్థనలు చాలా అవసరం. కొన్నిసార్లు కొన్ని డిస్టర్బెన్సెస్ అన్నవి వర్తమానాన్ని పాడు చేస్తాయి. చెప్తూ ఉండగా కొన్నిటిని డిస్టర్బ్ చేస్తాయి. సో చాలా ప్రెజర్స్ ఉంటాయి. దేవుని దాసుల ఆత్మ నడిపింపు కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. మీరు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే ప్రభు మమ్మల్ని అంతగా ఉపయోగం, ఎందుకంటే మాట్లాడేది నేను కాదు కాబట్టి, దేవుని ఆత్మ మాట్లాడతాడు కాబట్టి మీరు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. హెబ్రోనులో నుండి ఇప్పుడు దావీదు ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. ఇప్పుడు యెరూషలేములోనున్న దావీదు గుర్తుపెట్టుకోండి. 5, 6, 7, 8 అధ్యాయాలు దావీదు జీవితంలో అత్యున్నత శిఖరాలపై కనబడతాడు. పీక్లో కనబడతాడు దావీదు. భక్తి విషయంలో టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. 5, 6, 7, 8 అధ్యాయాలు. 9, 10 విజయాలు కనబడతాయి. 11వ అధ్యాయం నుండి మళ్ళీ డౌన్ఫాల్ కనబడుతుంది. ఒక మనిషి లైఫ్లో ఒక పీక్ స్టేజ్ ఉంటుంది. ఆత్మీయంగా ఒక్కసారి అట్లా పైన అంచులు తాకొస్తాడు. చాలామంది దాన్ని ఫేస్ చేస్తారు. స్పిరిచువల్గా బాగా పైకి వెళ్ళి అస్సలు క్రైస్తవ జీవిత మాధుర్యాన్నంతా అనుభవించి కొన్నిసార్లు పతనమైపోయే వరకు ఉంటారు. దావీదులో పతనం ఉంది, కానీ మళ్ళీ ఉత్థానం ఉంది. 12వ అధ్యాయంలో పతనమయ్యాడు, మళ్ళీ 13వ అధ్యాయంలో తిరిగి లేచాడు. పాపములో పడి అందులోనే దొరలాడే పందులను చూసింటాం మనం, గొర్రెలను చూసింటాం, అవునా? ఒక వ్యక్తి ప్రభువుని ఎరిగిన తర్వాత, పాపంలో పడ్డ తర్వాత వెంటనే పైకి రావటం మనం చూస్తాం. దావీదులో మనకు అది కనపడుతుంది. బత్షెబా విషయములో తప్ప అని ఉంటుంది బైబిల్లో. కలిపి ఆలోచించేద్దాం. నేను ఒక్క మాట మిమ్మల్ని ప్రశ్న అడిగి ముందుకెళ్ళమంటారా? ఆత్మీయంగా ప్రస్తుతం మీ స్థాయి ఏంటి? అట్టడుగున ఉన్నారా? మధ్యస్థంగా ఉన్నారా? ఉన్నత శిఖరాల వైపు వెళ్తూ ఉన్నారా? ఆలోచించేయండి. స్పిరిచువల్ మీ స్టేటస్ ఏంటి? మీ ఆధ్యాత్మిక ఉష్ణోగ్రత ఎంత? మీ స్పిరిచువల్ టెంపరేచర్ ఎంత? కాలుతున్నారా? మండుతున్నారా? చల్లారిపోయారా? దిగజారిపోయారా? ఒకసారి ఆలోచన చేయండి. స్పిరిచువల్గా ఉన్నత స్థానంలో దావీదు 5, 6, 7, 8 అధ్యాయాల్లో కనిపిస్తాడు. ఇతని ఆత్మీయతను చూపించే కొన్ని ముఖ్యమైన విషయాలు 5, 6, 7, 8 అధ్యాయాల్లో ఉన్నాయి. అన్నిటిని కలిపి మనం ఒకసారి ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ 5, 6, 7, 8 అధ్యాయాల్లో మనకు కనిపించే అతి కీలకమైన సంగతి ఏంటో తెలుసా? మందసం. మీకు చదవాల్సిన అక్కర లేకుండా ముందే చెప్తున్నాను. ఏం కనిపిస్తుంది? మందసం. మందసాన్ని ఎక్కడికి తేవటానికి ప్రయత్నం చేస్తాడు? షిలోహులోనున్నటువంటి మందసం కిర్యాత్యారీములో 75 సంవత్సరాలు విడిచిపెట్టబడింది. 1 కాదు, 2 కాదు. సౌలు బతికినంతకాలం మందసాన్ని గురించి పట్టించుకోలేదు. విడిచిపెట్టాడు సౌలు మందసం. మందసం ఎవరిని చూపిస్తుంది? వినాలి పిల్లలు, మీరు వినాలి. యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తుంది. పూర్తిగా నిర్లక్ష్య పెట్టబడింది సౌలు పరిపాలన కాలంలో 75 సంవత్సరాలు మందసం. సౌలు మరణం తర్వాత దావీదు రాజ్యానికి వచ్చిన తర్వాత దావీదు మళ్ళా కిర్యాత్యారీములో నుండి
75 సంవత్సరాల తర్వాత మందసాన్ని తీసుకొని యెరూషలేములోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అది 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే, ప్రభువా మందసం ఇక్కడ గుడారములో ఉంది, నేనేమో బిల్డింగ్లో ఉన్నాను, నీకు ఒక ఇల్లు కడతాను, ఒక మందిరం కడతాను అని ప్రభువుని అడుగుతాడు. ప్రభువు నో అంటాడు, మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తాడు. 7వ అధ్యాయం బదులుగా ప్రభువును స్తుతిస్తాడు. ఎందుకు? నువ్వు ఈ పని చేయొద్దు అన్నందుకు ప్రభువును స్తుతిస్తాడు. నేను ఎంతటి వాడిని ప్రభువా అని ప్రభువును స్తుతిస్తాడు. ఇది 5, 6, 7, 8 అధ్యాయాల్లో. కానీ ఈ 5, 6, 7, 8 అధ్యాయాలు దేని చుట్టూ తిరుగుతుందంటే మందిరము చుట్టూ తిరుగుతుంది, గుడారము చుట్టూ తిరుగుతుంది. మొత్తం సెంటర్ ఏంటి అంటే ఈ 5, 6, 7, 8 అధ్యాయాల్లో మొత్తం మందిరము చుట్టూ ఈ భక్తుని జీవితం పరిభ్రమిస్తుంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే జాగ్రత్తగా వినండి. పాత నిబంధన కాలములో దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది. ఒక్క వచనం చదువుదామా? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రతిసారి సమయం తక్కువ వస్తూ ఉంది, ఈసారి కొంచెం మేనేజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరుచుకొను స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములను, మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రెల మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావలను. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించవాలి. ఎక్కడికి రమ్మన్నాడు? దెర్ ఇస్ ఎ ప్లేస్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. పాత నిబంధన గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ఒక స్థలం ఉంది. ఆ స్థలమునకే యాత్ర చేయాలి. ఎవరు? ఇశ్రాయేలీలు. బాగా వినండి, ఈ మాట జాగ్రత్తగా వినండి, ఈ మాట జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి ఈ మాట వినండి. పాత నిబంధన భక్తుల జీవితాలలోని ఆశీర్వాదాలు వారికి మందిరముతో ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. మీకు అర్థమైందా? నా ఇల్లు దీవించబడింది. నేను పాత నిబంధన కాలపు వ్యక్తినైతే నా ఇల్లు దీవించబడింది. ఎప్పుడు దీవిస్తాడు అంటే నాకు దేవుని మందిరానికి ఉన్న సంబంధం. వీరికి ఆశీర్వాదాలన్నీ మందిరములో నుండి ప్రవహిస్తాయి, వీరి గృహాలలోనికి, జీవితాల్లోనికి. అర్థమైందా? మందిరములో నుండి వీరి కుటుంబాలలోనికి ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. ఇది పాత నిబంధన కాలం. మందిరమును అధికముగా ప్రేమించి ఆరాధించి ప్రభువును స్తుతించి ఆయన సన్నిధికి యాత్రలు చేసిన వారిని ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధన దేవుని సంఘం, పరిశుద్ధుల సహవాస సమావేశం. మీకు దేవుని సంఘముతో ఉన్న సంబంధాన్ని బట్టి మీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీకుంటాయి. రైట్? మీరు స్పిరిచువల్గా ఎన్రిచ్ అవ్వాలంటే, స్పిరిచువల్గా నరిష్ అవ్వాలంటే, మీరు వృద్ధి చెందాలంటే, పుష్టిగా తయారు కావాలంటే, బలవంతులు కావాలంటే, ఆధ్యాత్మికంగా మీరు ఐశ్వర్యవంతులు కావాలంటే, దేవుని పరిశుద్ధుల సమావేశ సహవాస సంఘానికి మీకు ఉండే సంబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, సహవాసాలకు రాకుండా, సంఘానికి రాకుండా నేను బాగున్నాను అనేవాడు తప్పకుండా నా దృష్టిలో అబద్ధమాడుతున్నాడని. స్పిరిచువల్ రిచ్నెస్ అన్నది, ఆత్మీయ పరిపుష్టి అన్నది దేవుని సంఘముతో, క్రీస్తు యేసుతో మీకున్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. రైట్? ఈ 5, 6, 7, 8 అధ్యాయాల్లో భక్తుడైన దావీదు జీవితం అంతా మందిరము చుట్టూ తిరుగుతుంది. మొత్తం మందిరము చుట్టే సంబంధం ఉంటుంది. అందుకనే దావీదుకు దేవుని మందిరానికి ఉన్న సంబంధం ఈ 5, 6, 7, 8 అధ్యాయాలు ఆలోచించేద్దాం. ఒక ప్రశ్న వేసి ఇక్కడికి వచ్చేస్తాం. దేవుని సంఘంతో మీకు ఎట్లాంటి సంబంధం ఉంది? ఎట్లాంటి సంబంధం ఉంది? బాగా అటాచ్మెంట్ ఎక్కువ ఉందా? లైటా? హైదరాబాద్ పోయాం, ఒక టీ షాప్ దగ్గర, అక్కడ ఏమి లేవు, అది ఒక అడవి.
5 గంటల నుండి 9 గంటల వరకు మా బతుకు బస్ స్టాండ్ అంటే బస్ స్టాండే. వర్షం వస్తుంది, ఏమీ లేదు, జస్ట్ అక్కడ ఉన్నాం, టీ తాగాం. ఇప్పుడు టీ బంక్ ఉంది ఒకటి, కొత్తగా పెట్టారు టీ బంకు. టీ తాగి ఇట్లా వస్తున్నాం. అబ్బా, టీ బంకును విడిచిపెట్టవలసి వస్తుందే, నా హృదయం ఇక్కడే విడిచిపెట్టిపోతున్నాను, నేను విడలేకపోతున్నాను అని బాధపడుకుంటూ వచ్చినాను టీ బంక్ దగ్గర నుండి. టీ తాగినాను, వచ్చినాను కదా. ఇల్లు అసలు ఇల్లు దగ్గర అవుతుంటే లోపల ఆనందం ఉంటుంది, లోపల సంతోషం అనిపిస్తుంది. ఇంట్లోకి పోతే ఒక రకమైన తృప్తి వచ్చేస్తుంది. ఎందుకు? ఇంటితో ఏముంది? అటాచ్మెంట్ ఉంది. నా ప్రశ్న ఇది, దేవుని మందిరంతో, సంఘంతో ఎట్లాంటి అటాచ్మెంట్ ఉంది? లైటా? ఏముంది? ఎప్పుడెప్పుడు లేచిపోవాలనిపిస్తుంటుందా? ఎప్పుడెప్పుడు రావాలనిపిస్తుంటుందా? అదే మీరు, మీ స్పిరిచువల్ స్టేటస్ అదే. మీకు ఎప్పుడెప్పుడు లేచిపోవాలనిపిస్తుంది అనుకో, అదే మీరెవరు? అదే మీరు, అదే మీకు లైట్. చర్చ్ టీ బంకులో టీ తాగినట్ల, హోటల్లో టిఫిన్ చేసినట్ల. ఇంకేం చెప్పండి, బట్టల షాపుకి వెళ్ళి బట్టలు కొనుక్కున్నట్లు ఎప్పుడైనా ఫీల్ అయినారా? అబ్బా, బట్టల షాపు, నువ్వు నా ప్రాణం, నా హృదయం అంతా నీ దగ్గర, ఎప్పుడైనా చెప్పినారా? ఇంటిని గురించి రాసుకుంటారు. ఇంట్లో వ్యక్తులతో మీకు ఆ సంబంధాలు ఉంటాయి. దేవుని సంఘంతో, మందిరంతో. ఈ వ్యక్తిని చూడండి, ఎంత అటాచ్మెంట్ పెంచుకున్నాడు తెలుసా దీని మీద, చర్చ్ మీద, మందిరం మీద, దేవుని మందిరం మీద. ఈ భక్తుని చూద్దాం. యెరూషలేములో దావీదు దేవుని మందిరం మీద ఎంత అపేక్ష పెంచుకున్నాడో ఆలోచించేద్దాం. ఒక 3-4 విషయాలు మనం ఆలోచించేద్దాం. నేను ముందే చెప్పేస్తాను, తర్వాత మనకు టైం సెట్ అయినా సరిపోతుంది. నెంబర్ 1, ఒకటి, ఈ భక్తుని ప్రాధాన్యతను చూద్దాం. ఈ భక్తుని ప్రాధాన్యతను ఆలోచించేద్దాం. రెండవది, మందిరం విషయంలో ఈ భక్తుని యొక్క విధేయతను చూద్దాం. హిజ్ ఒబీడియన్స్ మనం చూద్దాం. మూడవది, మందిరము విషయంలో ఈ భక్తుని యొక్క ఘనతను చూద్దాం. దేన్ని ఘనతగా భావించాడు దీన్ని చూద్దాం. 3. 4, మందిరం విషయంలో ఈ భక్తుని యొక్క దీనత్వాన్ని మనం చూద్దాం. ఈ భక్తుని యొక్క దీనత్వాన్ని చూద్దాం. హంబుల్నెస్. 4 విషయాలు ఈ మధ్యాహ్న కాలం వేళ త్వరగా ఆలోచన చేసి వర్తమానాన్ని ముగించేద్దాం. మొదటి ఏంటి చెప్పండి? ఈ భక్తునికి ఉండే ప్రాధాన్యత. ప్రియారిటీ మ్యాటర్స్ బ్రదర్ అంటారు కదా కొన్నిసార్లు మాటల వరుసలో. ప్రియారిటీ మ్యాటర్స్ బ్రదర్. ఏమి లాస్ట్ వస్తేవి నువ్వు అని అంటే, లేదు పని ఉండే అంటే, అప్పుడు వెంటనే ఏమంటాం? ప్రియారిటీ మ్యాటర్స్ బ్రదర్. నీకు ఏది ప్రాధాన్యమైందో దానికి ముందు వస్తావు. ముందు నేను అడిగిపోయి నేను ఇక్కడికి వస్తా అంటాం మనం. ఎందుకు? నాకు ఇది ఇంపార్టెంట్ కాబట్టి. రైట్? ప్రియారిటీ మ్యాటర్స్. ప్రాధాన్యత అన్నది లెక్కలోనికి వస్తుంది. చూద్దాం. ఇప్పుడు రండి, 6వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపత్యకు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణము ఆయన. వినండి, బాగా వినండి. ద లెజెండరీ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుసు కదా మీకు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు దేని మీద సంతకం చేసినాడు? గుర్తుందా? ఉచిత విద్యుత్. గుర్తుందా? రాజైన వెంటనే నా తొలి సంతకం అని రాజశేఖరని మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చే సీఎంలను ఏమన్నారు? మేము ముఖ్యమంత్రి అయిన వెంటనే మా తొలి సంతకం డిఎస్సి అండ్రి. వీళ్ళకి డిఎస్సి వాళ్ళకి ఆనందం. సంవత్సరం కాదు, సంవత్సరం అన్నారు, అయింది మొత్తానికి, ఏదో మొత్తానికి. ఒక వ్యక్తి ఒక స్థానానికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఈ పని చేస్తాను అని అంటాడు కదా. దావీదు రాజైన తరువాత, యెరూషలేమునకు వచ్చి 12 గోత్రాలకు అధిపతి అయిన తర్వాత, రాజైన తర్వాత వెరీ ఫస్ట్ యాక్ట్, మొట్టమొదటి చేసిన పని ఏంటో తెలుసా? మందసాన్ని గుడారంలోనికి తీసుకురావడం. ఏం వేరే పనులు లేవా? రాజుకు వేరే పనులు ఉండవా? ఉన్నాయి. వేరే పనులు ఉన్నాయి, వేరే కార్యక్రమాలు ఉన్నాయి, ముఖ్యమైనవి అని పిలువబడే ఉన్నాయి. కానీ రాజైన దావీదుకు అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే
దేవుని మందిరం, మందసం, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుల సహవాసం. దేవుని మందిరం, దేవుని మందిరానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. రాజైన వెంటనే దావీదు జీవిత తొలి ప్రాధాన్యత దేవుని మందిరం. వేరే చేయలేడా? చేయొచ్చు. అదే ఉచిత విద్యుత్ మీద సంతకం చేయొచ్చు, డిఎస్సి నోటిఫికేషన్ మీద సంతకం చేయొచ్చు, ఇంకో దాని మీద చేయొచ్చు, ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయొచ్చు, తన వ్యక్తిగత ప్రయోజనాన్ని గురించి ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ఏమంటుంది అపోజిషన్? వచ్చిన వెంటనే తెలుసు కదా డైలాగ్, మేము కనుక 2029లో వస్తే వెంటనే మేమేం చేసేదేమి వాళ్ళు అంటున్నారు. వాళ్ళ ప్రాధాన్యత అదే. కానీ దావీదు ప్రాధాన్యత దేవుని మందిరం. ఇట్లా ఆలోచించేద్దాం. ఉన్నట్లుండి దారిలో పోతుంటే ఒక సూట్ కేసు నా ముందున్నటువంటి కారులో నుండి బయటపడి వాడు ముందుకు వెళ్ళిపోయినాడు. సూట్ కేసు తెరిచి చూస్తే 3 కోట్లు ఉన్నాయి. బాగుంది కదా? మీకు కూడా వచ్చింటే ఇట్లాంటి కళ్ళు. రైట్, 3 కోట్లు దొరికినాయి. 3 కోట్లను చూస్తేనే నేనేం చేస్తాను? అది ప్రియారిటీ. ఏం చేస్తాను? నేను నా భార్య, నా పిల్లల్ని గురించి ఆలోచన చేస్తానా? సేవను గురించి ఆలోచన చేస్తానా? సంఘాన్ని గురించి ఆలోచన చేస్తానా? సువార్థికులకు ఇవ్వటాన్ని గురించి ఆలోచన చేస్తానా? వెళ్ళి 20 సెంట్లు ఒక మందిరాన్ని కట్టడానికి ఆలోచన చేస్తానా? ప్రియారిటీ మ్యాటర్స్. అంతే. రిటైర్డ్ అయ్యాడు, నమ్మండి, నిజంగా చెప్తున్నాను, రిటైర్డ్ అయ్యాడు. 10 lakhs రూపీస్ దేవుని సేవకులకు 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాడు ఒక ఆయన, ఒక ఆఫీసర్. 10 lakhs ఫస్ట్ తీసింది. 10 lakhs, నాట్ 1 or 2 lakhs. ప్రియారిటీ మ్యాటర్స్. ప్రాధాన్యత లెక్కలోనికి వస్తుంది. దావీదుకు ప్రాధాన్యత ఏంటంటే దేవుని మందిరం. దావీదుకు ప్రథమ ప్రాధాన్యత దేవుని మందిరం. రాజైన వెంటనే, నా దేవా, నేను అంతఃపురములో ఉండగా నువ్వు అక్కడ ఎలా ఉంటావు అని 132వ కీర్తనలో కొన్ని మాటలు మాట్లాడతాడు. అక్కడికి రండి. దావీదు మనసు మనకు అక్కడ అర్థమవుతుంది. 132వ కీర్తన, 132వ కీర్తన 6వ వచనాన్ని చూద్దాం. 132వ కీర్తన 6వ వచనం. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి, యాయారు పొలములో అది దొరికెను. అడవిలో, విల్డర్నెస్ అని ఉంటుంది. మందసం కిర్యాత్యారీము. యాయారు పొలమన్నా కిర్యాత్యారీమన్నా రెండొకటే. సమూయేలు మొదటి గ్రంథం 5-6 అధ్యాయాల్లో ఈ మాట ఉంటుంది. కిర్యాత్యారీములో మందసం విడిచిపెట్టబడింది. మందసమైన యేసుక్రీస్తు ప్రభువును పోలికగా ఉన్నది. అది అక్కడ విడిచిపెట్టబడింది. 75 ఏండ్ల తరువాత దావీదు దేవుని మందసాన్ని తాను రాజైన వెంటనే మొట్టమొదటిసారి అడవిలో నుండి బయటికి తెప్పిస్తున్నాడు. అది అరణ్యములో ఉంది, అది యాయీరు పొలములో ఉంది. దాన్ని తెచ్చుకోవటానికై ఈయన తపన చూడండి. 132వ కీర్తనలో రాస్తాడు. ఆయన యాంగ్జైటీ, క్యూరియాసిటీ ఒకసారి చూడండి. 132వ కీర్తన 3-5 చరణాలు చదువుదాం. మీరు బైబిల్ చూడాలి. రైట్. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను. నేను ఇలా చెప్తాను, నా ప్రభువు కొరకై నేను ఒక గుడారాన్ని, ఒక మందిరాన్ని ఏర్పాటు చేసేంత వరకు నాకు నిద్ర రాదు. ఐఎమ్ అనేబుల్ టు స్లీప్. నేను నిద్రపోలేకపోతున్నాను. నేను ఒక 2-3 రోజులు నిద్రపోలేకపోయాను ఒక చిన్న ఇష్యూని బట్టి, పిల్లల్ని బట్టే. అదేదో ఇష్యూ అక్కడ పోయి చేర్పించేసాం, తిప్పలైపోయింది. మరలా మీకు లేదు 15% అన్నారు. ఇదేంద్ర తిప్పలపడ్డాం, అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడికి తెచ్చుకోవాలని అంత గెలిపిలేదు. కొంత పిల్లలు లోకల్ ఇష్యూ. 2 రోజులు 2-3 రోజులు నిద్ర రాలే. కలత నిద్ర. 2 గంటలకు గుర్తొస్తుంది, 3 గంటలకు గుర్తొస్తుంది, 5 గంటలకు గుర్తు. నాకు నిద్ర రాలా. ఎందుకంటే ప్రియారిటీ మ్యాటర్స్. నా కూతురు భవిష్యత్తు నాకు అక్కడ. దేవుని మందిసం యెరూషలేములకు వచ్చేంత వరకు నాకు నిద్ర రావట్లా.
నేను నిద్రపోలేకపోతున్నా. నాకు నెమ్మది విశ్రాంతి ఎప్పుడు అంటే నా దేవుని మందిరములో మందసము పెట్టినప్పుడే, గుడారములోనికి మందసం వచ్చినప్పుడే, యెరూషలేములోనికి మందసాన్ని తీసుకొచ్చినప్పుడే నాకు విశ్రాంతి. దావీదు మనశ్శాంతిగా పడుకోవాలంటే దేవుని సన్నిధి తనకు సమీపంగా రావాలి. తాను తన దేవుని దగ్గరికి వెళ్ళాలి. యెరూషలేము దేవుని నివాస స్థలము కావాలి. నా ప్రభువుకు నేను సమీపంగా జరిగినప్పుడు, నా ప్రభువు నాకు దగ్గరగా వచ్చినప్పుడు, దేవుని మందసం యెరూషలేములోనికి వచ్చినప్పుడు నాకు విశ్రాంతి, నాకు నెమ్మది. దావీదు యొక్క విశ్రాంతి మందసమే, మందిరమే. మందిరముతో సంబంధం బాగుంటేనే దావీదుకు విశ్రాంతి. చూడండి ఆయన మాటలు ఏం మాట్లాడతాడు. ఒకటి, నాకు విశ్రాంతి లేదు అంటాడు. తర్వాత ఇంకేమంటాడు? 7వ వచనం మరలా చదువుదాం. అదే 5, 6 వచనాల్లో మరలా చదువుదాం. నేను పరుండు మంచము మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను. నేను పరుండు మంచం మీదకి, నాకు ఏ సౌఖ్యం వద్దు, నేను విశ్రాంతి కూడా తీసుకోను, అది కాదు, నాకు ఏ సౌఖ్యము వద్దు, నాకు ఏ ఆనందము వద్దు, నా ఆనందం దేవుని మందిరమే అంటూ ఒక మాట అన్నాడు. చూడండి కింద ఎక్కడ 7వ వచనం. రండి 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 రండి, ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదాము రండి. మై డియర్ బ్రదరన్, ప్లీజ్ రండి, నా ప్రియ సహోదరులారా రండి, మన దేవుణ్ణి ఆరాధిద్దాం రండి, సాగిలపడదాం రండి, రండి రండి, పనులకు రండి, రండి రండి, సంపాదిద్దాం రండి, రండి రండి, ఆడ 1000 రూపాయలు కూలిస్తారు, రండి రండి మనం చెప్పేది, రండి రండి, అక్కడ ఉచితం ఉచితం మనకు, రండి రండి మనం పిలిచారు ఎప్పుడైనా? రండి మందిరానికి రండి. పక్కింటి వాళ్ళని పిలిచారా? మందిరానికి రండి. అయ్యా మనం సాగిల పడదాం, మనం ఆరాధిద్దాం, మన ప్రభువును స్తుతిద్దాం. ప్రేరేపించారా? ప్రోత్సహించారా? ఆహ్వానించారా? దావీదు ఆనందం ఏంటంటే వారిని పిలుస్తున్నాడు, రండి వెళ్దాం, మనం ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన్ని స్తుతిద్దాం. ప్రియులరా, రాజైన తరువాత దావీదు తొలి ప్రాధాన్యత దేవుని మందిరమే. దాని కొరకై తప్పించాడు, దాని కొరకై ఆయన చింత చేశాడు, దాని కొరకై నిద్ర లేకుండా బ్రతికాడు, దాని కొరకై తన గుడారములోనికి కూడా వెళ్ళలేదు. దాన్ని తీసుకొని యెరూషలేములోనికి వచ్చేంత వరకు దావీదు హృదయం నెమ్మలించలేదు. అంతగా ప్రేమించాడు దేవుని మందిరాన్ని. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరాన్ని ఎంత ప్రేమిస్తున్నారు? ఇక్కడ మనం మందిరము అంటే మీరు బాగా వినండి, మందిరం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సంఘం అంటే గుర్తుపెట్టుకోవాల్సింది. పోయినసారి ఆలోచన చేశాం. మనం కూడి వస్తున్నామంటే ఎవరి కోసం కూడి వస్తున్నాం? ఇక్కడికి యేసుక్రీస్తు ప్రభువే. పరిశుద్ధులుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్న స్థలానికి కూడి వచ్చే ఈ స్థలాన్ని ప్రేమించాలి, ఈ స్థలాన్ని ప్రేమించాలి. నా జీవితంలో తొలి ప్రాధాన్యత ఇదే అని నువ్వు చెప్పగలగాలి. నా దేవుని మందిరం, నా దేవుని మందిర నివాస స్థలం, ఆరాధన రండి, ఆయన ఆ పాదపీఠం ఎదుట సాగిలపడదాము రండి అని. చూడండి ఒక మాట, మరొక మాట. కీర్తనల గ్రంథంలో 122వ కీర్తన ఒకసారి చూద్దాం. 122వ కీర్తన మొదటి వచనం. 122వ కీర్తన మొదటి వచనం. నాతో అంటే నాకు సంతోషం. మందిరానికి రండి అని నాతో అంటే నాకు సంతోషం. ఈయన ప్రజల్ని పిలిచాడు మందిరానికి, ప్రజల్ని కూడా ఈయన పిలుస్తున్నాడు, రండి నా దేవుని మందిరానికి వెళ్దాం రండి అని ఈయన పిలిచాడు. వారు ఆయన్ని పిలిచినప్పుడు రాజా మందిరానికి వెళ్దామంటే దావీదుకు ఆనందం. మోస్ట్ హ్యాపీయెస్ట్ వర్డ్ ఏంటో తెలుసా దావీదుకి? ఇప్పుడు నీతో ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడినప్పుడు ఆనందం, మనకు ఆనందం అనిపిస్తుంది. కొన్ని మాటలు మనకు ఆనందం, నువ్వు ఆ మాట మాట్లాడితే నాకు చాలా సంతోషమైందన్నా అంటాం కొన్నిసార్లు మనం కదా. కొన్ని మాటలు మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. దావీదుకి ఎక్కువ ఆనందం ఏంటో తెలుసా? ప్రజలు వచ్చి దావీదు దగ్గర యెహోవా మందిరానికి వెళ్దామంటే నాకు సంతోషం, నాకు ఆనందం. అసలు దేవుని మందిరం అనే పేరు నా హృదయానికి ఆనందం. మీరు ఆ మాట మాట్లాడండి, నేను సంతోషిస్తా అంటాడు దావీదు. రక్షించబడ్డానన్న పేరు పెట్టుకొని బాప్తిస్మము తీసుకొని నెలల తరబడి, వారాల తరబడి సహవాసానికి రాకుండా ఎట్లా బ్రతుకుతున్నారు మీరు? ఒక కూడిక గైర్హాజరే. నేను సేవకుడైన రోజులు కాదు, నేను అసలు సేవలో లేని రోజులు. ఏ కామన్ మెంబర్, ఒక సామాన్యమైన యవనస్తుడు ఉన్న దినాల్లో
మేము యవనస్తులు 3-4 ఉన్నప్పుడు కూడా 3-4 ఏ నియామక కూడిక కూడా మిస్ కాకుండా వచ్చాం. దానికి సాక్ష్యాలు ఇక్కడే ఉన్నారు అక్క వాళ్ళు కొంతమంది. నెవర్ మిస్డ్ అట్ ఎనీ కాస్ట్. వెళ్ళకపోతే వెలితి, రొట్టె విరవడానికి వెళ్ళకపోతే వెలితి, మందిరానికి వెళ్ళకపోతే వెలితి, సువార్తకు వెళ్ళకపోతే వెలితి, విజ్ఞాపనకు వెళ్ళకపోతే వెలితి. సంథింగ్ మిస్ అయ్యాను ఈరోజు. నెమ్మది ఉండదు, గలిబీలు అనిపిస్తుంది. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్? ఎప్పుడైనా అట్లా ఫీల్ అయ్యారా? ఎప్పుడైనా అట్లా భావించారా? దేవుని సన్నిధికి దూరమై ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు ప్రియులరా. దేవునికి దూరమై ఎంత నెమ్మదిగా ఉండగలుగుతున్నారు మీరు? చెప్పండి మీ సంగతి, ఆలోచించండి. ఒక భక్తుని ప్రాధాన్యత ఏంటి అంటే దేవుని సన్నిధి. కొత్త నిబంధనే కాదు, పాత నిబంధన కాదు, కొత్త నిబంధన కూడా. 2-3 వచనాలు త్వరగా చదివేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలో చెప్పిన మాట ఒకటి చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. నా పాత నిబంధన మందిరం అంటారేమో మీరు. కొత్త నిబంధనలో దేవుని సంఘం, పరిశుద్ధులు కూడుకునే స్థలం. భౌతిక సంబంధమైన మందిరాల గురించి మాట్లాడడం లేదు నేను. 18వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. చూడండి. ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. మీకు ఇష్టమైన నాయకుడు అంటే పరిగెత్తుకుంటూ చూడడానికి వెళ్తారు. 1-2-3 పరిశుద్ధులు ఇక్కడ కూడుకున్నారంటే ఇక్కడ ఎవరుంటారు? వినాలి, ఇక్కడ ఎవరుంటారు? ప్రభు ఉంటాడు. అక్కడ 3 మధ్య ప్రభు ఉన్నాడని తెలిసినప్పుడు నా హృదయం కూడా అక్కడికి రావటానికి ఇష్టపడాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నాం, మన మధ్యలో ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. అరే, ప్రభు సన్నిధిని మిస్ అవుతున్నానే, నేను కూడుకోవాలి, నేను వాళ్ళతో ఉండాలి. 2-3 కూడుకున్న చోట ప్రభు ఉంటాడు. వింటున్నారా? 2-3 ఒక చోట కూడి వస్తే ప్రభు ఉంటాడు. మనం కూడి వచ్చిన ప్రతిసారి ప్రభువు మన మధ్యలో ఉంటాడు. మన మధ్యలో ప్రభు ఉన్నప్పుడు మీరు కలుసుకోవడానికి రావాల్సింది ఎవరిని? ప్రభువుని. మీరు ఒకవేళ రాకపోతే మిస్ అయ్యేది ఎవరిని? నన్ను కాదు, సహోదరుని కాదు. ఎవరిని మిస్ అవుతారు? ప్రభువును మిస్ అవుతారు. రండి, పరిగెత్తుకుంటూ రండి. చెప్పండి, ప్రజలకు చెప్పండి, రండి వెళ్దాం, సాగిల పడదాం రండి, ప్రార్థిద్దాం రండి, ఆరాధిద్దాం రండి, వాక్యం విందాం రండి అని పక్కవారికి చెప్పి తీసుకురండి ప్రియులరా. జీవచ్చవాలుగా, కదలలేని మొద్దులుగా ఎంతకాలం మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతారో ఆలోచించేయండి. నమ్మిన ఒక భక్తుని తొలి ప్రాధాన్యత దేవుని మందిరం. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42-43 వచనాలలో పరిశుద్ధులుగా వారు కూడి వచ్చారు. పరిశుద్ధులుగా కూడి వచ్చారు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం 20 వచనాల్లో వారు కూడి వస్తున్నారు. వారు కూడి వస్తున్నారు. వారు దేవుని సన్నిధిలోనికి వస్తున్నారు. పరిశుద్ధుల మధ్య కూడి వస్తున్నారు. వారు దాన్ని ప్రేమించారు. ఈ పరిశుద్ధుల కూడికలను ప్రేమించారు. ఈ సహవాసాలని ప్రేమించారు. ఈ సంగతి ఏంటి? పోనీ అర్థమైందా నేను చెప్తున్నదన్నా? అర్థమవుతుందా? ఏంటి మీ ప్రాధాన్యత? కరెక్ట్ మీటింగ్ రోజే ప్రోగ్రాంలు పెడతారు వీళ్ళు. మరి మీటింగ్ ఎగరగొట్టడానికే ప్రోగ్రాం పెడతారేమో డౌట్ వస్తుంది కొన్నిసార్లు నాకు. అంతకుముందు రోజు ఖాళీ ఉంటుంది, అంతకుముందు రోజు ఖాళీ ఉంటుంది, అంతకుముందు రోజు ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీల్ని టచ్ చేయరు. ఆ ఖాళీలు మాత్రం రెస్ట్ తీసుకుంటారు, రిలాక్స్ అవుతారు, బయటికి పోతారు, చిల్ అవుతారు, టీలు తాగుతారు, ఫ్రెండ్స్తో కూర్చుంటారు, ఫంక్షన్స్లో అటెండ్ అవుతారు, ఎవ్రీథింగ్ ఓకే. బట్ కరెక్ట్ పరిశుద్ధులు కూడి వస్తున్న ఒక దినం ఉంటుంది. అది గురువారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ, అది బుధవారం కానీ, మనం కూడి వచ్చే ఆ స్థలానికి మాత్రం మన ప్రియారిటీ మారిపోతుంది. నీకు ఇది లెక్క కాదు, పెద్ద కేర్ చేయను. దేవుడు, దేవుని సన్నిధి, మందిరం, పిల్లలు, పరిశుద్ధులు. బ్రదర్, డబ్బు, ఆస్తి, పని చేద్దాం, ప్రయాసపడదాం, సంపాదిద్దాం, తిరుగుదాం, తిందాం, ఏం రావు అంటే నోరు అదుపులో. నోరు అంటే తిట్టడమే నీకు ముఖ్యమా? మనుషుల్ని నోరు కంట్రోల్ ఉండదన్నా అంటే నోరు కంట్రోల్ ఉండదని మందిరానికి దూరం అయిపోతావా? ఏమి అంటే నా పక్కన ఉన్న సహోదరునితో చిన్న గొడవ ఉందనా, గొడవ పడటానికైనా ఇష్టపడతా, మందిరం మానుకోవడానికైనా ఇష్టపడతా, కానీ వాడితో సమాధాన పడడానికి ఇష్టం ఉండదు.
మనకి ఇక్కడికి రావటం కంటే, ఆయన సన్నిధిలో కూర్చోవటం కంటే, ఎదుటివాన్ని అనటమే మనకి ప్రాణాధారం. అది అది ఎట్లా మానుకోవాలా? ఇది మానుకోవడం సులభం. అసలు నీవు ప్రభువు నెరిగిన వాడివేనా? ఇంటికి వెళ్ళి గుండెల మీద చేసుకొని రాత్రి ప్రశాంతంగా పరిశీలనగా ఆలోచన చేసుకో. నువ్వు నమ్మకం వస్తే సస్తే నరకానికి ఎసుడు. గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మితే దేవుని మందిరం మీద ఎంత మక్కువ ఉండాలి? ఇది భక్తుని ప్రాధాన్యత. 2 త్వరగా సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మరలా చదువుతారా? సమకూర్చుకొని బయలుదేరి యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును తీసుకొని వచ్చుటకై తన యుద్ధనున్న వారందరితో కూడా బాయిలా యహూదాలో నుండి ప్రయాణమైన. నేను కొన్ని మాటలు చదివిస్తాను, మీరు చదవండి. నెంబర్ 1, 6వ అధ్యాయం 1వ వచనం. ఎంతమందిని తీసుకుపోయాడు? 30,000 మంది శూరులు మందసం తేవడానికి. 3వ వచనం, దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించాడు. 4వ వచనం లేకపోతే 5వ వచనం, ఇశ్రాయేలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధమైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి అని. దేని తేవడానికి ప్రయత్నం అంతా? మందసాన్ని తేవడానికి. నేను పాయింట్ ఇప్పుడే చెప్పను. ఏది మనం ఇందాక ఏమనుకున్నాం? ఇక్కడ ఏం పేరు పెట్టుకున్నాం? భక్తుని విధేయత. మనసులో పెట్టుకోండి ఆ మాట. మందసాన్ని తేవడానికి ఎంతమంది శూరులు? 30,000 మంది శూరులు. మీరు ఎప్పుడు మనుషులను వెంట పెట్టుకుపోతారు? మీరు జనరల్గా చెప్పండి, ఎప్పుడు పెట్టకపోతారు? కొట్టడానికి, తిట్టడానికి, లేకపోతే నీ పరపతిని చూపించుకోవడానికి. అదే అవునా కదా? చూసినాం ఎంతమంది వచ్చినారో మా ఇంటికి. రైట్, మా పెళ్ళికి ఎంతమంది చూడు. జనరల్ సహజం, అది అందరికీ ఉంటుందిలేండి. నాకు కూడా ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. రాకపోతే ఎవరు రాలేదనే బాధ కూడా ఉంటుంది కదా. రైట్, 30,000 మంది ఎవరిని ఎన్నుకున్నది? శూరులను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మందసం తేవడానికి శూరులను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత కింద కొత్త బండి, కొత్తది, నిగనిగలాడుతుంది, తలతల్లాడుతుంది. దేనికోసం? దేవుని కోసం. ఎంత మంచిది కదా అసలు కొత్త బండి. రైట్, తర్వాత కింద ఏమున్నాయి? సరళ వృక్షముతో చేయబడిన సితారాలు, స్వరమండలము, తంబురం, మృదంగము, పెద్ద తాళాలు, మరొక వైపు నాట్యాలు. వద్దాం, నాట్యం దగ్గర ఇప్పుడు వద్దాం టైం దొరికితే. రైట్, మరొక వైపు నాట్యాలు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే దావీదుకు దేవుని మందిరం అంటే ఎంత ప్రేమ. కానీ ఏం జరిగిందో తెలుసా? 6వ అధ్యాయం 6వ వచనం. నాకోను కళ్ళమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలి జారునందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. రైట్, 10వ వచనం చూద్దామా? యెహోవా మందసమును, క్షమించండి, 9వ వచనం. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి. క్వశ్చన్ వింటున్నారా? కొంచెం చెవుల్ని కొంచెం, ఇప్పుడు ఇంతవరకు ఇట్లుంటే కొంచెం ఇట్లా అనుకొని వినండి. అంటే ఇది ఒక్క మాటలు కొంచెం వినండి. దేవుని మందసము తేవటానికి 30,000 మంది శూరులు కరెక్టా కాదా? చూడటానికి ఊరిక జనరల్గా నార్మల్ పబ్లిక్ మాదిరి ఆలోచన చేయండి, మీకు బైబిల్ తెలిసిన మాదిరి కాకుండా. బలమైన వ్యక్తులు మందసాన్ని తేవడానికి. దావీదుకు దేవుడు అంటే ఎంత ప్రేమ. నెక్స్ట్ ఏంటి? కొత్త బండి, ఎంత ఇష్టం దావీదుకి. నెక్స్ట్ ఏంటి? రకరకాల వాయిద్యాలు, విపరీతమైన మ్యూజిక్. దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. వినండి, దేవుణ్ణి సేవించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి మనము వాడే పద్ధతులు ఘనంగా, గొప్పగా,
ఐశ్వర్యవంతంగా, ప్రజలకు ఆమోదయోగ్యంగా, అత్యంత గంభీరంగా, ఘనంగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడని అనుకున్నాడు దావీదు, అనుకుంటున్నాము మనము. దేవుడు దానిని అంగీకరించలేదు. దేవుడు అంగీకరించేది దేనిని అంటే సంఖ్యాకాండం 4వ అధ్యాయం. మీరు ఒకసారి రండి, సంఖ్యాకాండం 4వ అధ్యాయం. ఇదొక్కటి త్వరగా చదువుకుందాం, టైం పరిగెత్తుంది. సంఖ్యాకాండం 4వ అధ్యాయం అంతా చదవాలి మనం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చిన మొదటి వచనం: నీవు లేవీయులలోను కహాతీయులలోను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగలిగిన వారందరి సంఖ్య వ్రాయించుమని. 4వ అధ్యాయం అంతా చదవండి. ప్రత్యక్షపు గుడారాన్ని అనగా మందసాన్ని ఎలా మోసుకొని రావాలో 4వ అధ్యాయంలో చెప్పాడు. ఎక్కడ? సంఖ్యాకాండం 4వ అధ్యాయం. ఇప్పుడు వినండి. విపరీతమైన మ్యూజిక్ ఉంది, కొత్తవి ఖరీదైనవి వాడుతున్నారు. గొప్ప గొప్ప వ్యక్తులు, అంటే లోక సంబంధంగా చాలా గొప్ప వ్యక్తులు అక్కడ ఉన్నారు. అక్కడ ప్రభు పని జరుగుతుంది. ప్రభు దాన్ని అంగీకరిస్తాడా? లేకపోతే వాక్యములో ఉన్న పద్ధతిని దేవుడు అంగీకరిస్తాడా? కదా, ఇది ఒక్కటి అర్థం చేసుకోండి చాలు. ప్రజలు ఆమోదించే వాటిని ఆయన ఆమోదించడు. కొత్త బండి ప్రజామోదము కావచ్చు, విపరీతమైన సంగీత పరికరాలు, వాయిద్యాలు ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆమోదాన్ని కలిగించవచ్చు. ఆ గొప్ప శూరులు, అబ్బా ఎంత పెద్ద వ్యక్తులు వచ్చినారో తెలుసా ఆరాధనకి? కాదు. కావాల్సింది ఏంటి ఆయనకి? వాక్యంలో ఉన్నది. ప్రియులరా, ఇది ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. దావీదుకు దేవుని మందిరం అంటే ఇష్టం, మందసం అంటే ఇష్టం. దావీదు చేసిన పని సరి అయిందే. కానీ దావీదు చేసినటువంటి పని లేఖనానికి వ్యతిరేకమైనది కాబట్టి ఆయన అంగీకరించలేదు. పాయింట్ ఏంటో తెలుసు ఇక్కడ? కొత్త బండికైన ఖర్చు, 30 మంది శూరులకైన ఖర్చు, రకరకాల వాయిద్యాలకు వాటికైన ఖర్చు, ఇవన్నీ గుర్తు చేసుకొని ఇంత ఖరీదు, ఇంత అద్భుతంగా, ఇంత ఘనంగా, ఇంత మహిమతో కూడిన విధంగా దేవుణ్ణి సేవించడానికి ప్రయత్నం చేస్తే ప్రభువు మమ్మల్ని ఎందుకు అంగీకరించలేదు? భయపడి ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు 3 నెలలు. దేవునిని సేవించటానికి, దేవునిని ఆరాధించటానికి ప్రజామోదము కలిగినటువంటి పద్ధతులు అక్కరలేదు. ఆయనకు కావాల్సింది లేఖన ఆమోదం, వాక్యం ఆమోదించాలి. ఏనా వాళ్ళది సేవే కాదు, లేఖనములో ప్రకారము లేదు అన్న. వాళ్ళు చేస్తున్నది పరిచర్య కాదు, వాక్యానుసారంగా లేదు, అలా లేఖనము సెలవీయలేదు. మీరు గుడ్డిగా వాళ్ళు కరెక్టే కదా సార్, వీళ్ళు కరెక్టే కదా సార్, ఇది దేవుడే కదా సార్, అది సంఘమే కదా సార్, వాళ్ళు పాస్టర్లే కదా సార్, ఇది సేవకుడే కదా సార్. అస్సలు కాదు. గాడ్ వోంట్ యాక్సెప్ట్. దేవుడు లేఖనానికి భిన్నమైన పద్ధతులను, విధానాలను తనను సేవించటానికి అంగీకరించడు. షల్ ఐ రిపీట్? నేను మళ్ళీ రిపీట్ చేయమంటారా? తనను సేవించటానికి, వాక్యానికి భిన్నమైన, వాక్యానికి వ్యతిరేకమైన పద్ధతులను ఆయన అంగీకరించడు. ఆయన నీ సేవను, నీ ఆరాధనను, నీ పరిచర్యను అంగీకరించాలంటే ఏమి చెప్పిండాలి? చెప్పండప్ప, ఏమి చెప్పిండాలి? లేఖనము చెప్పిండాలి. లేఖనము చెప్పకుండా, వాక్యం సెలవీయకుండా నా ఇష్టానుసారంగా నేను ఆరాధిస్తానంటే కుదరదు. ఇట్లా చేయకూడదు కదా అంత పెద్ద సేవకుడు. ఆయనే ఎవడు చెప్పాడనేది కాదు ముఖ్యం, వాక్యం చెప్తుందా లేదా. నేనైనా ఇట్లా తీసిపడేయండి, నేను చెప్పింది ఆయన ఎవరు చెప్పిండాలి? వాక్యం చెప్పిండాలి. అప్పుడే ఆయన అంగీకరిస్తాడు. సరే, మన పాయింట్ ఏంటంటే దావీదు నెక్స్ట్ టైం ఏం చేశాడు తెలుసా? ఆ పాయింట్ మనకు రావాల్సింది. 6వ అధ్యాయం. ఇప్పుడు మార్పు చూడండి.
13వ వచనం. దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను, ఎట్లనగా ఇప్పుడు కొత్త బండి లేదు. ఎవరు వచ్చారు? యెహోవా మందసమును మోయేవారు. సంఖ్యాకాండం 4వ అధ్యాయం ప్రకారం 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకున్నాడు. పరిశుద్ధ వస్త్రం, అది వస్త్రం మారింది. 15వ వచనం. ఇలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోను బాకానాదములతో యాజకులతో బాకానాదాలతో. అక్కడ 30 మంది శూరులు ఉన్నారు. దినవృత్తాంతాల గ్రంథంలో యాజకులు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు లేఖన ప్రకారం జరిగింది. నేనేమంటానంటే, చెప్పే మాట ఏంటంటే, ప్రభువు నిన్ను ఫలాని చోట తప్పు చేసావని దిద్దుకోమని చెప్పినప్పుడు విధేయత చూపి దిద్దుకొని మార్చుకోవటానికి ఇష్టపడుతున్నావా లేదా? అది పాయింట్. దానికోసం ఈ ప్రయత్నం అంతా. సందర్భంలో దాన్ని కూడా మాట్లాడుకున్నాం అంతే. దావీదంత ఇంత ఖర్చు పెట్టాను ప్రభువా, తప్పంటావా? తప్పు. ప్రభు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఇది అంత గ్రాండ్గా ఉండదు. గ్రాండ్గా లేకపోయినా పర్వాలేదు, స్క్రిప్చురల్గా ఉండాలి, లేఖన ప్రకారం ఉండాలి. దిద్దుకుంటావా? దిద్దుకున్నాడు. 3 నెలలు ఇంట్లో ఉండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రజలందరూ ఎదుట యాక్సెప్ట్ చేశాడు. ఐ డిడ్ మిస్టేక్ బ్రదర్, నేను తప్పు చేశాను, ఈ పద్ధతిలో చేసిండకూడదు, ఇలా జరిగించకూడదని తప్పును అంగీకరించి సరిదిద్దుకొని వచ్చాడు దావీదు. ఆ ప్రశ్న ఏంటంటే, నీవు ఎంతటి వాడవైనా ప్రభువు నీ ఎర్రర్ని చూపించినప్పుడు, నీలో ఉన్న లోపాన్ని చూపించినప్పుడు, నాలో ఉన్న లోపాన్ని చూపించినప్పుడు యాక్సెప్టెన్స్ అన్నది నీ చేతన అవుతుందా? అంగీకరించడం నీ చేతన అవుతుందా? అంగీకరించి దిద్దుకోవడం నీ చేతన అవుతుందా? మరి ఎందుకు మారవు నువ్వు? ఏళ్ల తరబడి అట్లాగే బతుకుతున్నావు. మరి ఏది నీ విధేయత ఏది? నీ తప్పు నీకు అర్థమయ్యే రీతిలో ప్రభువు చెప్తున్నా వినాలి. ఒక మాట చెప్పినాడు ఒక అన్న. మీరెవరో అన్న మీరే చెప్పండి. మొదట దేవుడు బోధ ద్వారా మాట్లాడతాడంట, తర్వాత బాధ ద్వారా మాట్లాడతాడు. ఎవరు చెప్పింది? ఎవరు కరెక్ట్ చెప్పారు ఇక్కడ? ఎవరు? జోసెఫ్ అన్న, మార్కాపూర్ జోసెఫ్ అన్న. నాకు కూడా బాగా గుర్తుంది. మొదట ఎట్లా మాట్లాడతాడు? బోధ, తర్వాత బాధ. ఉజ్జా చనిపోయాడు, ఎడ్లకు కాలు జారింది, బాధ కలుగు చేశాడు. దావీదు యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. పిల్లరా, దేవుని మందిర విషయంలో దావీదు తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ తిరిగి రెండవసారి వాక్యానుసారంగా లేఖన ప్రకారం మందసాన్ని తీసుకొని రావటానికి ప్రయత్నం చేశాడు. నేను ఒక మాట చెప్తాను. హలో వినండి. నీ తప్పును ఎత్తి చూపించినప్పుడు మనకు సెల్ఫ్ రెస్పెక్ట్లు ఎక్కువ. నన్నే తప్పన్నాడు. నీ బతుకు బాగా అయ్యేదానికంటే నీ ఆత్మాభిమానం ఎక్కువ. నీకు తప్పు చేస్తున్నావయ్యా, దిద్దుకో అంటే దిద్దుకోవడం కష్టమా? నీకు బాగుపడతావు కదా దిద్దుకుంటే. ఇంతమంది ఎదురుగా చెప్పినారు, ఇంకొంతమంది ఇంకో చోట జరిగిందంటే ఇది వాక్యం చెప్తుంటే సేవకుడు అదొక పెద్ద ఇష్యూ, మేము చర్చికి రాము. ఏంటికంటే మా కోసం. నేను ఎన్నిసార్లు మీకోసం కాకపోతే ఎవరి కోసం చెప్పాలా? దీనికి చెప్తుమా, ఫ్యాన్లకు చెప్తుమా, లైట్లకు చెప్తుమా? ఎవరికి చెప్పాలా? మీకోసమే వర్తమానం. తప్పు అని అర్థమైనప్పుడు దిద్దుకొని మళ్ళీ రావాలి, దిద్దుకోకుండా కాదు. దావీదంతటి వాడు దిద్దుకున్నాడు. ఒక వచనం చూడండి, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16వ వచనం. ఆయన ఒక మాట అంటాడు చూడండి. 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నీకేం పని? నా నిబంధన నిన్ను నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు అని అన్నాడు. అప్పుడు ఆయన గురించి ఏమన్నాడు అంటే కింద చెప్తాడు. ఎక్కడ? 21వ వచనం. ఇట్టి పనులు నీవు చేసిన నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. 22వ వచనం.
దేవుని మాటను లెక్క పెట్టని దేవుని మరచువారలారా దీన్ని యోచించుకోండి. లేని యెడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోను. వింటే బాగుపడతావు, ఇంకా వినకపోతే దేవుడు దెబ్బేస్తాడు, దేవుడు బాధ ద్వారా మాట్లాడతాడు, దేవుడు నొప్పి కలుగు చేస్తాడు. ఒక మరణాన్ని అనుమతించవచ్చు. ఉజ్జా చనిపోవటానికి కారణమైంది. ఒక వ్యక్తి మరణం దావీదులో పశ్చాత్తాపాన్ని, దిద్దుబాటును కలిగించింది. ఒకవేళ నీ ఇంట్లోనే, నీ కుటుంబంలోనే మరణాన్ని దేవుడు ఎలా చేస్తే నువ్వు దిద్దుకోకపోతే ఆలోచించండి. ఆ కొత్త నిబంధనలో జరుగుతుంది బ్రదర్. చూడండి కావలిస్తే దీనికి సరిపోయిన వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అన్నా ఇది కొత్త నిబంధన కదా అని అంటారు. ఏమన్నంటే కొత్త నిబంధన అంటారు అంతే. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. ఏమన్నాడు? చాలామంది నిద్రిస్తున్నారు, చచ్చిపోతున్నారు. నయోమికి మార్పును తీసుకురావటానికి దేవుడు 3 మరణాలను అనుమతించాడు. నేను మిమ్మల్ని భయపెట్టట్లా. మంచిగా ప్రభువు మాట్లాడినప్పుడు వింటే సరి, లేకపోతే బాధ ద్వారా మాట్లాడతాడు. ఉజ్జా చనిపోయాడు దావీదు మారటానికి. నయోమి తిరిగి బెత్లెహేముకు రావటానికి నయోమి భర్త, నయోమి ఇద్దరు కుమారులు చనిపోవాల్సి వచ్చింది. దేవుడు దెబ్బేసేంత వరకు తెచ్చుకుంటావా? వాక్యము ద్వారా ప్రేమతో మాట్లాడినప్పుడే దిద్దుకొని విధేయత చూపుతావా? అప్పుడు నీవు భక్తుడు అవుతావు. ఎప్పుడు? ఆయన మాటకు విధేయత చూపుకొని దిద్దుకోవటానికి ధైర్యం. నేను అంటాను, తప్పును ఒప్పుకొని దిద్దుకున్నవాడే దమ్మున్నాడు. అర్థమైందా? తప్పును ఒప్పుకొని దిద్దుకుంటాడే అతనే దమ్మున్నవాడు. ఇలాంటి వాళ్ళే కావాల్సింది. సిద్ధమా? దిద్దుకుంటావా? భక్తుని ప్రాధాన్యత. రెండవది భక్తుని విధేయత. మూడవది చివరిది కాదు, సారీ, తప్పు అప్పు తచ్చు. రైట్. సమూయేలు 2వ గ్రంథం. రైట్, చూడండి త్వరగా. సమూయేలు 2వ గ్రంథం. నేను ఫస్టే చెప్పినాను, ఎప్పుడెప్పుడు బయటికి పోవాలని మీకు అనిపిస్తుందంటే మీరు అదే అని. రైట్, మీకు అనిపించకూడదు ఈరోజు 2 అయినా కూడా గుర్తుపెట్టుకోండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. 6వ అధ్యాయం 22వ వచనం. ఘనుడనగుదునని మీకు ఆలుతాను, నేను ఘనుడనవుతాను అని అంటాడు. ఇప్పుడు చెప్పండి, మూడవది ఏంటి? ఒక భక్తుని ఘనత. ఏంటి ఘనత? క్లుప్తంగా చెప్తా, టైం లేదు చెప్పడానికి, అసలు వివరించడానికే టైం లేదు. ఒక భక్తుని ఘనతను గురించి దావీదు చాలా క్లియర్గా చెప్పాడు. 2 వ్యక్తులు కనిపిస్తారు, 2 వ్యక్తుల్ని చూపిస్తాను. దేవుని మందిరములో, అది మందసాన్ని తెస్తున్నారు మందిరములోనికి. ఇక్కడ దావీదు ఏం చేశాడంటే చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె యగు మీకాలు దావీదుని ఎదుర్కొన బయలుదేరి వచ్చి, హీనస్థితి గల పనకత్తెలు చూచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంతగా కనపడితివి, ఎంత ఘనంగా కనపడితివి అని అపహాస్యం. అప్పుడు దావీదు అంటాడు, వినాలి, కొంచెం వింటారా? నాట్యం అంటే ఎట్లా నాట్యం అన్నాడు? ఏమన్నా రాసిందే ఆయన? ఏమనుంది? ఊరక ఏమనుంది? ఎట్లా నాట్యం? ఈరోజు ఈ స్టేజీల మీద వీళ్ళు ఎగురుతున్నారే, సో కాల్డ్ సింగర్స్, ఈ సో కాల్డ్ ప్రీచర్స్. అట్లనా నాట్యం అంటే? సినిమా హీరోలకి హీరోయిన్లకి తేడా లేకుండా ఎగురుతున్నటువంటి ఈ దౌర్భాగ్యులు ఎగురుతున్నారే, అదే ఆ నాట్యం అంటే. నాట్యం అని ఉంది, ఎట్లేసాడో తెలియదు. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా డ్యాన్స్ చేసి మైకేల్ జాన్సన్ మాదిరో ఇంకొకరు మాదిరో డ్యాన్స్ చేసి మీరు దీన్ని నాట్యం అని దేవునికి ఆపాదిస్తారా? అక్కడ నాట్యం అని ఉంది, ఎట్లేసాడో తెలియదు. ఊరిక జస్ట్ ఇలా మూవ్ అవ్వడం కూడా ఏమవుతుంది చెప్పండి? సండే స్కూల్ పిల్లలు యాక్షన్ చేసేది కూడా ఏమవుతుంది చెప్పండి? అంతే. అర్ధసహితంగా పరలోకం అన్నప్పుడు పైకి చూపిస్తాం, యాక్షన్ సాంగ్, నథింగ్ రాంగ్. సిలువ అన్నప్పుడు ఇట్లా చూపిస్తాం, నడుస్తున్నప్పుడు ఇట్లా చూపిస్తాం, నథింగ్ రాంగ్.
అది కూడా నాట్యమే అవుతుంది కదా. చిరంజీవి ఎట్లా స్టెప్పులు వేస్తాడో అట్లా స్టెప్పులు రోడ్డు ఈడ వేదికల మీద వేసి దాన్ని దేవునికి ఆపాదిస్తారు ఆ నాట్యం అని. లేదు, ఎట్లా నాట్యం వేసాడో ఉందా? లేదు. దాన్ని పట్టుకొని ఒకే చోట రాయబడిందండి, ఇంకేడలేదు. ఇక్కడ ఒక చోట కొత్త నిబంధన ఎక్కడ లేదు అసలు. దీన్ని గట్టిగా పట్టుకొని ఇది మెయిన్ థీమ్. ఇప్పుడు సండే స్కూల్ డే వచ్చినా లేకపోతే ఏదైనా బర్త్డే మీటింగ్ వచ్చినా పాటలు దేవునివి, డాన్స్ ఏమో సినిమా హీరోది. యాక్సెప్ట్ చేయడం గుర్తుపెట్టుకోండి. సరే, మన విషయానికి వద్దాం. దేవుని మందిర విషయంలో దావీదు పనికత్తెలు చూస్తూ ఉండగా అలా ప్రవర్తించాడని, వస్త్రాన్ని తీసేసుకున్నాడని, నీకు స్టేటస్ ఉంది, నీ స్టేటస్ తగ్గి నువ్వు బిహేవ్ చేస్తావా అని అసహ్యంగా మాట్లాడింది ఎవరు? మీకాల్. గుర్తుపెట్టుకోండి. దావీదు అంటాడు, నా దేవుని సన్నిధిలో ఇంతకంటే నేను తక్కువ వాడనుగా ప్రజల ముందు కనబడినా పర్వాలేదు. ఎవరి ముందు? నా దేవుని ముందు నాకు స్టేటస్ ఉండదు. కొన్నిసార్లు ఎప్పుడైనా స్టేజీల మీద ఉంటాం, మేము వస్తారనమాట. ఇట్లా వచ్చి వాళ్ళు ఎవరు సంఘంలో ఎవరో నాయకులు, మాకేమి ఇయ్యక్కర్లేదు, సరే వాళ్ళు ఇస్తారు, వాళ్ళ అభిమానం. వచ్చి ఇట్లా మా బ్యాగో లేకపోతే బైబిల్లో ఇట్లా అందియడానికి పోయినట్లు పోతారు. వద్దులే బ్రదర్ నేను తీసుకుంటున్నా అంటే మళ్ళీ ఇట్లా పోతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి స్టేటస్ అంతే. ఉరక అందియడానికి పోయినట్లు చేస్తారు, చేయరు. ఎందుకంటే పట్టుకుంటే ఏమవుతుంది? నా సూట్ కేసు నాకంటే ఒక పెద్ద దైవజనుడు, చాలా పెద్ద దైవజనుడు వద్దంటే బలవంతంగా చేతిలో నుండి మోసుకుంటూ కిందికి వచ్చాడు. ఇంకా నా సేవ ప్రారంభ దినాల్లోనే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి బస్ ఎక్కించి వెళ్ళారు భార్య, భర్త, పిల్లలు. నా లైఫ్లో మర్చిపోలేను ఆ ఇన్సిడెంట్. అందుకని కొంతమంది వ్యక్తులను నేను ఇక్కడ పెట్టుకొని ప్రేమిస్తాను. వాళ్ళకి స్టేటస్లు కనబడవు. ఎక్కడ? నువ్వు దేవుని సేవకుడు, బి ఆర్ యు సర్వెంట్ ఆఫ్ గాడ్. తప్పేముంది? ఏ ఓల్డ్ మ్యాన్ నా సూట్ కేసు పట్టు, తప్పేముంది? దేవుని సన్నిధిలో చిన్న పనులు ఉంటాయా? ఇది నువ్వు ముట్టుకోవా, నీకు స్టేటస్ అడ్డు వస్తుందా? పరిచర్య చేయడానికి నీకు స్టేటస్ అడ్డు వస్తుందా? ఆ పని చేయడానికి స్టేటస్, అది వాళ్ళే చేయాలనా? పర్టికులర్గా మెన్షన్ చేసిన ఆ పీపులే చేయాలనా? దాన్ని మోసుకొని రావడానికి నీకు స్టేటస్ అడ్డు వస్తుందా? వాళ్ళే తీసుకురావాలనా నీ స్టేటస్? అక్కడ దేవుని సన్నిధిలో ఎంత తృణీకరించబడితే అంత ఘనత, ఎంత తక్కువ పని చేస్తే అంత ఘనత. ఈఎస్ఐ అతను ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పినప్పుడు చెప్పినారు, వీళ్ళు ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళారట, వినింటారు మీరు యూట్యూబ్లో. కాన్ఫరెన్స్కి వెళ్ళారట, మొత్తం లెట్రిన్లు మొత్తం నిండిపోయాం, మన ట్యాంక్ అది నిండిపోయినట్ల. క్లీన్ చేయడానికి లేదు, స్నానాలు చేయడానికి లేదు, పొద్దున మీటింగ్ ఉంది. ఎవరు చేయాలని వీళ్ళు ఎవరు వెళ్ళట్లా. కానీ ఇద్దరు పెద్ద వ్యక్తులు ఎవరో మొత్తానికి రుమాలు కట్టేసుకొని మొత్తం ఆ పిట్లో ఉన్నటువంటి గలీజంతా ఎత్తేసారంట. వీళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు అవన్నీ తీసి మొహాలు కడుక్కొని పొద్దునొచ్చి వర్తమానానికి వెళ్ళి అంతా కూర్చున్నారు. వర్తమానం అంటే స్పీకర్స్, ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పారు ఆయన పేరు కూడా. స్పీకర్ ఆయన యుఎస్ఏలో. అరే ఆయన చేశాడా ఈ పని? తక్కువది కాదా? నీకు తక్కువనా? దేవుని మందిరంలో నాకు ఇంత చిన్న పని ఇస్తారంటవా? నీకు ఆ స్థాయి తక్కువ, నీ స్థానం తక్కువ. గుర్తుంచుకోండి, మనము ఎంత గొప్పవారమైనా దేవుని కొరకై చేసే ప్రతి పని ఘనమైందే. నువ్వు ఎంత తక్కువ పని చేసినా, లెట్రిన్లు క్లీన్ చేసినా, దేవుని సన్నిధిలో దేవుని కొరకై మనం చేసే పని అది ఘనమైందే. బోధించటము కంటే మించింది. స్టేటస్లు, మీ తాహతులు, స్థాయి, మీ హోదా, మీ డ్రెస్సులు పరిచర్య దగ్గర, మందిరం దగ్గర, దేవుని పని దగ్గర తీసుకురాకండి. తగ్గడానికి వెనక ముందు ఆలోచన చేస్తాం మనం. పైన రండి, ఇంకొక మాట. 6వ అధ్యాయం 9వ వచనం. నేటికి దానికి అదే పేరు. 10వ వచనం చూడండి. యెహోవా మందస్సమును
దావీదుపురములోని తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉండను. ఇప్పుడు వినండి, ఇశ్రాయేలులో ఎవరు మందసాన్ని తీసుకుపోలే. ఎవరు తీసుకుపోయారు? ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది. ఆశీర్వదించాడు. ఉజ్జా చచ్చిపోయాడు, ఒబేదెదోమును ఆశీర్వదించాడు. ఉజ్జా చచ్చిపోయాడు, ఒబేదెదోమును ఆశీర్వదించాడు. ప్రజలు ఏమనుకుంటారు? ఒబేదెదోము ఎంత నమ్మకమైన వాడు. దావీదు కూడా వినబడింది, అబ్బా ఒబేదెదోము ఎంత నమ్మకమైన వాడు. రైట్. ఒబేదెదోము చరిత్ర ఇక్కడికి అయిపోదు. ఇంత నమ్మకస్తుడైన మందసాన్ని 3 నెలలు సంరక్షించిన, లేకపోతే తన ఇంట ఆతిథ్యం ఇచ్చిన ఒబేదెదోము ఎక్కడ కనపడతాడు తెలుసా? రండి, ఒక్క వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. చూడండి. షబన్య, యెహోషాపాతు, నెతనేలు, అమాషై, జకర్యా, బెనయ, ఎలియజరు అను యాజకులు దేవుని మందసం ముందు బూరలు ఊదువారుగాను, ఒబేదెదోమును యెహోయాయు వెనుక తట్టు కనిపెట్టువారుగాను. ఎక్కడ? వెనుక తట్టు. ఏం చేయడానికి? కనిపెట్టడానికి. ద్వారపాలకులు. ఇంత ఆత్మీయుణ్ణి ద్వారపాలకుడు చేయమంటావా? ఇంత నమ్మకమైన ఆత్మీయుడు అంత చిన్న పని చేయటానికి సమ్మతించాడంటే అర్థం ఏంటి? కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఏ శరీరములో ఏ అవయవము ఘనహీనమైనది కాదు, దేవుని మందిరములో ఏ పని అల్పమైనది కాదు. ఒబేదెదోము నమ్మకమైన వాడైనా చిన్న పని ఇచ్చిన సంతోషంగా తీసుకున్నాడు. నీకు కావాలా? ఇది ఇస్తేనే పిల్లరా మన ఘనత ఏంటో తెలుసా? ఆయన పని చెయ్యటానికి చిన్నది దొరికినా అది భక్తునికి ఘనతే. ఇంకొక మాట చెప్పమంటారా? మీ కాలుకు దేవుని పని, దేవుని ముందు నాట్యం ఆడడం ఎట్లా కనిపించింది? అసహ్యంగా కనిపించింది. శరీరులకు మన పరిచర్య విలువ తెలియదు. వాళ్ళు అసహించుకుంటారు మనల్ని. వాళ్ళు శరీరులలో. తర్వాత నీ చెవులు అంటారు, ఏం నువ్వు ఉన్నారు, ఇప్పుడు మన వాళ్ళే ఉన్నారు అనుకో, ఇప్పుడు మెషక్ ఉన్నాడు, టీచర్ అప్పినాడు, నువ్వు టీచర్ అయి నుండి నువ్వు ఇట్లా చేస్తావా అని ఎవరో చెవులో ఊదినారు అనుకో, ఓ కదా అని వచ్చిందనుకో. ఎందుకు ఈ పిల్లోడికి లేదు ఫీలింగ్, పక్కనోడికి వచ్చింది ఆ ఫీలింగ్. వాళ్ళకేమైంది? అర్థం కాలే వాళ్ళకి. ఈవెన్ దో ఐఎమ్ ఏ టీచర్, బ్రదర్ హెచ్ఎం, ఇంకో బ్రదర్ ఇంజనీర్ అయి ఉంటాడు, ఇంకో బ్రదర్ డాక్టర్ అయి ఉంటాడు, మరొక బ్రదర్ మరొకటి అయి ఉంటాడు. కానీ ఆయన సన్నిధిలో లోక సంబంధమైన మన స్థాయి ఇక్కడ పనిచేయదు. ఇక్కడ మనం ఏ పని చేయటానికైనా తగిన వారమే. మన ఘనత ఇది. ఎవరైనా మాకింత చిన్న పని చెప్తారా అనుకుంటుంటే చేయొద్దండి ప్లీజ్. మీకు ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఎంత చిన్నదైనా మేము చేస్తామంటారే, రండి చేద్దాం. మీకు ఇదే కావాలి అంటే కుదరదు. ప్రభు ఏదిస్తాడు? నిన్ను నమ్మితే, నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన ఏమిస్తాడు అదే. అంతే. 4వది వద్దు, ఇప్పటికే మీ పని కూడా అయిపోయింది. 3 విషయాలు. ఒకటేంటి? భక్తుని ప్రాధాన్యత, దావీదు ప్రాధాన్యత. 2 విధేయత. 3 అర్థమైందా? మార్చుకొని వెళ్తారా? అలాగే వెళ్ళిపోతారా? మందిరాన్ని ప్రేమించండి, గుండెల్లో పెట్టుకోండి. దేవుని సంఘాన్ని, మందిరాన్ని ఇక్కడ పెట్టుకొని ప్రేమించండి. యేసుక్రీస్తు దగ్గరికి కూడి వచ్చే ఈ పరిశుద్ధుల సహవాసాన్ని అత్యధికంగా మీ జీవితంలో ప్రేమించండి. ప్రభువు మాట్లాడినప్పుడు దిద్దుకోవటానికి సిద్ధపడండి. దేవుని కొరకై చిన్న పనైనా చేసిన గనులమని ఎంచుకొని మనం చేద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి, మేలు కలుగు చేయండి. చదివి వెళ్తుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు మా అందరిపై దీవించి అనుగ్రహించి పంపమని, లేఖనం మా హృదయాలలో ఫలించటానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి.